ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేయుచున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అవును, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని ప్రసంగి హెచ్చరిస్తున్నాడు. అవును, నిజమే. మనము ఏ విధముగా దేవుని మందిరమునకు వెళ్ళుచున్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపం లేకుండా ఆయన సన్నిధిలోనికి రావడం ఆయన ఎంత మాత్రము క్షమించడు. ఒకవేళ మనము పాపము చేసి ఉండవచ్చు, కానీ ఎల్లప్పుడూ ఆ పాపంలోనే ఉండకూడదు. పశ్చాత్తాపము చెందినట్లయితే ఆయన క్షమిస్తాడు. అసూయలు, ద్వేషాలు, పగలతో దేవుని మందిరంలో ఆయన్ను ఎలా ఆరాధించగలము? అది ఆయనకు ఇష్టమా? అందును బట్టి ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును, ముందుగా మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనము హృదయ శుద్ధి కలిగి ఉంటామో అప్పుడు ఆయనను మనము స్పష్టంగా చూడగలము. కనుక పిల్లరా, మనము దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.